అది ఒక మహానగరం. ఆ నగరంలోని ఒక అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో తన కుటుంబంతో ఉంటుంది రమ్య. ఆమె ఒక అందమైన పల్లెటూరి నుండి పెళ్లి చేసుకుని సిటీకొచ్చి నెల రోజులైంది. కానీ ఆమె మనసు ఇంకా పల్లెటూరి పొలాల చుట్టూ తిరుగుతోంది. హబ్బా, ఎంత ఉక్కపోత ఈ నగరంలో! ఊళ్ళో అయితే ఈ సమయానికి చల్లటి గాలి వీచేది. ఇంటి నిండా చెట్లు, పెరట్లో కూరగాయలుండేవి. అంతలో లోపలి నుండి అత్తగారు కాంతమ్మ గొంతు వినిపించింది. ఆవిడ మార్కెట్ నుండి అప్పుడే వచ్చారు. ఏంటో ఈ బతుకు! మార్కెట్కెళ్తే జేబులు ఖాళీ అయిపోతున్నాయి, సంచి మాత్రం నిండట్లేదు. ఏమైందత్తయ్య గారు, ఎందుకంత కోపంగా ఉన్నారు? కోపం రాదా మరి? ఆ టమాటా ధర ఆకాశాన్నంటింది. కిలో 100 రూపాయలంట. వంకాయలు, బెండకాయలు చాలా ఖరీదైపోయాయి. ఈ సిటీలో బతకాలంటే ఆస్తులమ్ముకోవాల్సిందే. అప్పుడే రాధిక కూడా అక్కడికొచ్చింది. ఏంటమ్మా పొద్దున్నే నీ గోలా? గోల కాదు రాధిక, ఈరోజు కూరేం వండాలని ఆలోచిస్తుంటే తల బద్దలైపోతుంది. రేట్లు మండిపోతున్నాయి. అత్తయ్యగారు, మార్కెట్లో ధరలు ఎక్కువగానే ఉంటాయి. అవి మనమే పండించుకుంటే? ఏంటి పండించుకోవటమా? వదినా, ఇది నీ పల్లెటూరు అనుకున్నావా? ఇక్కడ పొలాలు లేవు, ఎకరాలు లేవు, అపార్ట్మెంట్ ఇది. ఇక్కడ కూరగాయలు పండించటం అంటే ఆకాశంలో మేడలు కట్టటమే. నిజమే రమ్య, నీకింకా ఈ సిటీ గురించి తెలీదు. ఇక్కడ నీళ్లు కొనాలి, పాలు కొనాలి, చివరికి కరివేపాకు కూడా కొనాల్సిందే. నువ్వెళ్ళి టమాటాలతో ఏదో ఒక చారు పెట్టు. కూర చేస్తే అందరికీ సరిపోదు. రమ్య మౌనంగా వంటింట్లోకెళ్ళింది. కాని ఆమె మనసులో ఒక ఆలోచన మొదలైంది. మనసుంటే మార్గం ఉంటుందని ఆమె కనిపించింది. రమ్య వంటింట్లో కూరగాయలు కోస్తోంది. ఆ కూరగాయల నుండి కొన్ని ముదిరిన గింజలొచ్చాయి. సాధారణంగా ఎవరైనా ఆ గింజల్ని చెత్తబుట్టలో పడేస్తారు. కాని రమ్య అలా చేయలేదు. రమ్య ఆ టమాటా గింజల్ని, పచ్చిమిర్చి గింజల్ని, ముదిరిన వంకాయ గింజల్ని వేరుచేసి ఒక టిష్యూ పేపర్ మీద ఆరబెట్టింది. ఈ విత్తనాలే రేపటి పంట. వీటిని పడేయటమెందుకు? మన టెర్రస్ పైన ఖాళీ స్థలముంది కదా, అక్కడ ప్రయత్నిస్తే పోయిందేముంది? ఏంటొదినా, ఆ చెత్తనంత జాగ్రత్తగా ఆరబెడుతున్నావు? చెత్తబుట్టలో పడేయక? ఇది చెత్త కాదు రాధిక, విత్తనాలు. వీటితో మొక్కలు పెంచొచ్చు. మొక్కలా? ఈ కాంక్రీట్ బిల్డింగ్ పైన? నీకు పిచ్చిగాని పట్టలేదుగా? మట్టెక్కడి నుండి తెస్తావదినా? కుండీలు కొనాలంటే వేలవుతాయి. అమ్మకి తెలిస్తే డబ్బులు వేస్ట్ చేస్తున్నావని తిడుతుంది. నేను కుండీలు కొనను రాధిక. మన ఇంట్లో పడేసే డబ్బాలు, పెయింట్ బకెట్లు ఉన్నాయి కదా, వాటినే వాడుకుంటాను. మట్టంటే పక్కన కన్స్ట్రక్షన్ సైట్ నుండి తెచ్చుకుంటాను. నీ ఇష్టం. అమ్మ చేతిలో తిట్లు తినడానికి రెడీగా ఉండు. నాకైతే ఈ మట్టి పని అస్సలు నచ్చదు. చేతులన్నీ పాడైపోతాయి. రాధిక వెళ్ళిపోయింది. కాని రమ్య పట్టుదల వదల్లేదు. ఆ రోజు మధ్యాహ్నం కాంతమ్మ నిద్రపోయాక రమ్య పాత డబ్బాలకు రంధ్రాలు చేసి అందులో మట్టి నింపింది. వంటింట్లో మిగిలిన కూరగాయల తొక్కలు, టీ పొడి వేసి సహజ ఎరువు తయారు చేసింది. రమ్య ఆ మొక్కతో మాట్లాడుతూ, చిట్టి తల్లి, నువ్వు బాగా పెరగాలి. మా అత్తయ్య గారికి కూరగాయల ధరల బాధ తప్పించాలి. ఈ సిటీ కాలుష్యంలో కూడా మీరు బతకాలి. అప్పుడే కాంతమ్మ బట్టలారేయడానికి టెర్రస్ పైకొచ్చింది. రమ్యను అక్కడ ఉన్న డబ్బాల్ని చూసి ఆవిడకి కోపం కట్టలు తెంచుకుంది. రమ్య, ఏంటిది? ఏంటి పని? అత్తయ్యగారు, అది... ఇల్లు శుభ్రంగా ఉంచుకోమంటే పైనంతా మట్టి మట్టి చేస్తున్నావు. ఆ పాత డబ్బాలు, చెత్త ఏంటి? పక్కింటి వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు? కాంతమ్మ కోడలు చెత్తేరుకుంటుందనుకోరా? లేదత్తయ్యగారు, ఇవి చెత్త కాదు. ఇందులో మొక్కలు పెంచుతున్నాను. మనకి కూరగాయలొస్తాయి. కూరగాయలా? ఈ చిన్న డబ్బాల్లోనా? నువ్వు నీ పిచ్చి పనులు. నా టెర్రస్ పాడు చెయ్యకు. వర్షమొస్తే ఆ మట్టంతా కారి స్లాబ్ పాడైపోతుంది. వెంటనే ఇవన్నీ తీసిపారేయ్. లేదత్తయ్యగారు, కింద ప్లాస్టిక్ షీట్ వేశాను. స్లాబ్ పాడవదు. ఒకసారి నమ్మండి. ఒక్క నెల రోజులాగండి. కూరగాయలు రాకపోతే నేనే పారేస్తాను. ప్లీజ్ అత్తయ్యా. చూసావమ్మా వదిన మొండితనం? పల్లెటూరి బుద్ధులు పోనిచ్చుకోదు. మనం ఎంత మోడ్రన్గా ఉన్నా వదిన మాత్రం మట్టిలోనే ఉంటుంది అని అంది వెనకాలే వచ్చిన రాధిక. సరే, నీ ఇష్టం. ఒక్క నెల రోజులు టైమిస్తున్నా. ఈలోపు ఆ డబ్బాలో నుండి మొక్కలు రాకపోతే మొత్తం తీసి పారేస్తాను. ఇంకెప్పుడు ఈ టాపిక్ ఎత్తకూడదు. సరే అత్తయ్యగారు, మాటిస్తున్నాను. అత్తగారిచ్చిన గడువు రమ్యకి ఒక సవాల్గా మారింది.
ఆమె ఆ మొక్కలను తన బిడ్డల్లా చూసుకుంది. ఉదయం లేవగానే నీళ్లు పోయటం, పురుగులు రాకుండా వేప నూనె చల్లటం, ఎండిన ఆకులు తీయటం ఇవే ఆమె దినచర్య. 20 రోజుల తరువాత చిన్న చిన్న మొలకలు ఇప్పుడు మొక్కలుగా మారాయి. టమాటా మొక్కలకు పూత వచ్చింది. పచ్చిమిర్చి మొక్కలు ఏపుగా పెరిగాయి. తోటకూర పచ్చగా కనిపిస్తోంది. హమ్మయ్యా, పూతొచ్చింది, ఇంకొన్ని రోజుల్లో కాయలు కాస్తాయి. రమ్య ఆనందం రాధికకు కాంతమ్మకు నచ్చలేదు. వాళ్ళింకా రమ్య ప్రయత్నాన్ని చిన్నచూపు చూస్తున్నారు. ఈరోజు కూరలో ఉప్పెక్కువైంది. రమ్య, నీ ధ్యాసంతా ఆ మేడపై ఉన్న చెత్త మొక్కల మీదే ఉంది. ఇంట్లో వంట గురించి పట్టించుకోవట్లేదు. లేదత్తయ్య గారు, వంట జాగ్రత్తగానే చేశాను. ఏంటో వదినా, నువ్వెంత కష్టపడ్డా మార్కెట్లో దొరికే కూరగాయల రుచి ఇంట్లో రాదు. అయినా మనం డబ్బులు పెట్టి కొంటేనే ఆ దర్జా. ఇలా మట్టిలో చేతులు పెట్టి పెంచితే మన స్టాండర్డ్స్ పడిపోతాయి. రాధిక, అలా అనకు. రమ్య కష్టపడుతుంది కదా, చూద్దాం ఏమవుతుందో. అన్నయ్య, నువ్వు కూడా వదినకి సపోర్టా? రేపా మొక్కలకి పురుగులు పట్టి అవి ఇంట్లోకొస్తే అప్పుడు తెలుస్తుంది. వాళ్ల మాటలు రమ్యని బాధపెట్టినా ఆమె మొక్కల వైపు చూసి తన బాధని మర్చిపోయేది. 1 రోజులు గడిచాయి. అత్తగారిచ్చిన గడువు ముగిసింది. ఆ రోజు ఉదయం కాంతమ్మ కోపంగా మేడ మీదకొచ్చింది. రమ్య, నెలైపోయింది. ఆ డబ్బాలు తీసి పారేస్తానన్నావుగా, తీ. కాని కాంతమ్మ అక్కడి దృశ్యం చూసి ఆగిపోయింది. టెర్రస్ అంతా పచ్చగా కలకలలాడుతోంది. తోటకూర, పాలకూర, కొత్తిమీర, మెంతికూర ఫ్రెష్గా ఉన్నాయి. మిరప, టమాటో, వంకాయ చెట్లు కాతకొచ్చాయి. రమ్య నవ్వుతూ చేతిలో ఒక బుట్ట పట్టుకుని, అత్తయ్య గారు, డబ్బాలు పారేయమంటారా లేక ఈ కూరగాయలు కోయమంటారా? ఇవన్నీ మనింట్లో కాసినవా? అవునత్తయ్య గారు, ₹1 ఖర్చు లేదు. అన్నీ మన వంటింట్లో గింజలే, మన పెరటి మట్టే. రమ్య చకచక తోటకూర, కొత్తిమీర, మెంతికూర కోసింది. ఆ రోజు మధ్యాహ్నం రమ్య ఆ కూరగాయలతోనే వంట చేసింది. భోజనం టేబుల్ దగ్గర, ఏంటి రమ్య, ఈరోజు కూర చాలా రుచిగా ఉంది. మసాలా ఏమైనా మార్చావా? కూర చాలా కమ్మగా ఉంది. బయటకున్న వాటిలో ఈ మధ్య ఈ రుచి ఉండట్లేదు, కానీ ఇది చాలా బాగుంది. బానే ఉందిలే. ఇది మసాలా మహిమ కాదత్తయ్యా, ఇది మన ఆర్గానిక్ కూరగాయల మహిమ. ఇవి మన టెర్రస్ మీద పండిన ఆర్గానిక్ కూరగాయలు. ఇందులో రసాయనాలు లేవు, మందులు లేవు. కేవలం స్వచ్ఛమైన నీరు, ఎరువు మాత్రమే ఉన్నాయి. అందుకే ఇంత రుచి. నిజమే, మార్కెట్లో తెచ్చినవి ఫ్రిడ్జ్లో పెడితే 2 రోజులకే కుళ్ళిపోతున్నాయి. అవునత్తయ్య గారు, పైగా మార్కెట్లో కిలో కొత్తిమీర ₹100. మనకి ఉచితంగా వస్తుంది. పైగా ఆరోగ్యం కూడా. ఆ రోజు కాంతమ్మ ముఖంలో మొదటిసారి కోడలి పట్ల ఒక గౌరవం కనిపించింది. డబ్బు ఆదా అవటం ఒకటైతే రుచికరమైన భోజనం దొరకటం ఆమెని ఆలోచింపజేసింది. రోజులు గడుస్తున్నాయి. రమ్య ఇప్పుడు కేవలం ఇంటి అవసరాలకే కాకుండా కొంచెం ఎక్కువగా పండించటం మొదలెట్టింది. కాంతమ్మ కూడా సాయంత్రం వేళల్లో టెర్రస్ మీదకొచ్చి కూర్చోవటం అలవాటు చేసుకుంది. ఆ పచ్చదనం చూస్తుంటే ఆవిడ మనసులో ఒత్తిడి తగ్గినట్టనిపించేది. ఒకరోజు పక్కింటి సుజాత కాంతమ్మింటికొచ్చింది. ఏవండి కాంతమ్మ గారు, ఈ మధ్య మీరు మార్కెట్లో కనిపించట్లేదు. మేము మార్కెట్కి వెళ్లటం మానేశామండి. మా కోడలు పైన తోట వేసింది, అన్నీ అక్కడే పండుతున్నాయి. అవునా? ఈ మధ్య మార్కెట్లో కూరగాయలు అస్సలు బాగోలేవండి. మా ఆయనకి కడుపు నొప్పి, పిల్లలకి వాంతులు. అంతా కెమికల్స్తో పండించిన కూరగాయలంట. నిజమే ఆంటీ, అందుకే మేము ఆర్గానిక్గా పండిస్తున్నాం. ఇదిగోండి, ఈరోజు కోసిన టమాటాలు కొన్ని తీసుకెళ్ళండి. అయ్యో వద్దులేమ్మా, ఊరికే ఎందుకు? పర్లేదు, తీసుకెళ్ళండి, మీ ఆరోగ్యం బాగుపడుతుంది. సుజాత ఆ కూరగాయలు తీసుకెళ్ళింది. మరుసటి రోజు ఆమె మళ్లీ వచ్చింది. రమ్య గారు, మీరిచ్చిన టమాటాలు ఎంత రుచిగా ఉన్నాయో. మా పిల్లలు ఇష్టంగా తిన్నారు. నాకు రోజు మీ దగ్గరే కూరగాయలు కావాలి. మార్కెట్ ధర కంటే ఎక్కువే ఇస్తాను. ప్లీజ్ కాదనకండి. అది మొదలు అపార్ట్మెంట్లోని మిగతా వాళ్లు కూడా రావటం మొదలెట్టారు. మాకు ఆర్గానిక్ టమాటాలు కావాలి, మాకు పుదీనా కావాలి అని అడగటం మొదలెట్టారు. డిమాండ్ పెరిగింది. రమ్య ఇప్పుడు టెర్రస్ని పూర్తిగా గార్డెన్గా మార్చేసింది. రాధిక తన స్నేహితురాళ్లతో ఇంటికొచ్చింది. హే రాధిక, మీ బాల్కనీలో గ్రీనరీ సూపర్గా ఉంది. ఈ టెర్రస్ గార్డెన్ ఫోటోలు మా కాలేజ్ గ్రూప్లో వైరల్ అయ్యాయి తెలుసా? మీ వదిన గ్రేట్ అసలు. ఈ రోజుల్లో సిటీలో ఉంటూ ఇలా చేయటం చాలా కష్టం. అవునా?
అవును, మన బాటనీ లెక్చరర్ కూడా మీ వదిన గురించి మెచ్చుకున్నారు. అర్బన్ ఫార్మింగ్ అంటే ఇదేనంట. రాధికకి అప్పుడు అర్థమైంది తన వదిన గొప్పతనం. తను ఏ పల్లెటూరి పని అని చిన్నచూపు చూసిందో అదే ఇప్పుడు అందరి దృష్టిలో గొప్ప పనిగా మారింది. వదినా, రా రాధిక. వదినా, సారీ, నిన్ను నీ పనిని చాలా హేళన చేశాను. కానీ ఈరోజు తెలిసింది, మట్టిలో నుండి వచ్చేది కేవలం కూరగాయలు కాదు, ఆరోగ్యం, ఆనందం అని. నా ఫ్రెండ్స్ అంతా నిన్ను మెచ్చుకుంటున్నారు. పర్లేదు రాధిక, మట్టి మనిషినెప్పుడు మోసం చెయ్యదు. మనం దాన్ని ప్రేమిస్తే అది మనకు రెట్టింపిస్తుంది. వదినా, నేను కూడా నీకు సాయం చేస్తాను. మనం దీన్ని ఇంకా పెద్దది చేద్దాం. ఆన్లైన్లో సేల్ చేద్దాం. మన అపార్ట్మెంట్ వాళ్ళకే కాకుండా బయట వాళ్ళకి కూడా అమ్మొచ్చు. తప్పకుండా రాధిక, నీ చదువు, నా అనుభవం కలిస్తే మనం అద్భుతాలు చేయొచ్చు. 6 నెలలు తిరిగేసరికి కాంతమ్మ గారి టెర్రస్ ఒక చిన్న పల్లెటూరులా మారిపోయింది. ఇలా ఉండగా ఒకరోజు సాయంత్రం, ఒకప్పుడు కూరగాయల రేట్లు చూసి భయపడేదాన్ని. ఇప్పుడు నా కోడలు పుణ్యమా అని చేతికి 4 డబ్బులు వస్తున్నాయి. రమ్య, నువ్వు ఇంటికొచ్చిన లక్ష్మివి మాత్రమే కాదు, అన్నపూర్ణవి కూడా. ఇది నా గొప్పతనం కాదత్తయ్యా, పల్లెటూరు నేర్పిన పాఠం. ప్రకృతికి దూరంగా మనం బ్రతకలేం. సిటీలో ఉన్న మనసులో పట్టుదలుంటే ఎక్కడైనా పండించొచ్చు. సిటీలో కూరగాయలు పండించటం అసాధ్యమన్న వాళ్లకు రమ్య విజయం ఒక సమాధానమైంది. పల్లెటూరి కోడలు పట్నంలో పచ్చని విప్లవం తీసుకొచ్చి. అది చలికాలం. ఆ ఊరి పేరు రామాపురం. ఊరి చివరన ఉన్న ఆ పెద్ద పెంకుటిల్లు చూడడానికి పెద్దదే అయినా ఆ ఇంట్లో మనుషుల మధ్య వెచ్చదనం కరువైంది. ఇంటి యజమానురాలు అనసూయమ్మ. మాటల్లో కఠినత్వం, చూపులో అధికార దర్పం. ఆమెకు 2 కొడుకులు. పెద్ద కొడుకు రాజేష్, భార్య రాధిక. చిన్న కొడుకు మోహన్, భార్య సరస్వతి. పెద్ద కోడలు రాధిక బాగా డబ్బున్న ఇంటి నుండొచ్చింది. ఆమె అహంకారం ఆమె నడకలో కనిపిస్తుంది. రోజంతా అలంకరించుకోవటం, అత్తగారితో కబుర్లు చెప్పటం తప్ప ఆమె చేసే పనేముండదు. ఇక చిన్న కోడలు సరస్వతి పేదరికం నుండొచ్చింది. కట్న కానుకలేమీ తీసుకురాలేదు. అందుకే ఇంట్లో ఆమెకు విలువలేదు. తెల్లవారుజామున 4 గంటలకు మొదలయ్యే ఆమె చాకిరీ రాత్రి 10 గంటల వరకు ఆగదు. ఆ చలికాలంలో పెరట్లోని చల్లని నీళ్లతో గిన్నెలు తోముతున్నా, బట్టలుతుకుతున్నా ఆమెని పలకరించే నాదుడే లేడు. భర్త మోహన్ మంచివాడే అయినా తల్లి మాటలకు ఎదురు చెప్పలేని నిస్సహాయుడు. ఆ రోజు ఉదయం చలి గజగజ వణికిస్తోంది. సరస్వతి పెరట్లో బట్టలుతుకుతోంది. ఆమె చేతులు ఆ చల్లని నీటికి మొద్దుబారిపోయాయి. అదే సమయంలో హాల్లో వెచ్చని రగ్గు కప్పుకొని వేడివేడి కాఫీ తాగుతూ కూర్చున్నారో అనసూయమ్మ, రాధిక. మరి నువ్వు తాగుతున్నది మామూలు కాఫీ కాదమ్మా, మీ నాన్నగారు పంపించిన ఖరీదైన ఫిల్టర్ కాఫీ. అంతా నీ అదృష్టం. అదృష్టం కొందరికే ఉంటుందత్తయ్యా. కొందరి తలరాతలు ఆ చల్లటి నీళ్లతో, బూడిదతో రాసుంటాయి. ఆ మాటలు విన్న సరస్వతి మౌనంగా తన పని తను చేసుకుంటూ ఉంది. ఆ రోజు మధ్యాహ్నం తన పాత ట్రంకు పెట్టె సర్దుతుండగా సరస్వతికి తన పాత 12వ తరగతి సర్టిఫికెట్లు కనిపించాయి. వాటితో పాటు ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ అప్లికేషన్ ఫామ్ కూడా. కన్నీళ్లు ఆమె చెంపల మీదకు జారాయి. చదువంటే సరస్వతికి ప్రాణం. డిగ్రీ పూర్తి చేసి టీచర్ అవ్వాలన్నది ఆమె కల. కానీ తండ్రి చనిపోవటం, ఇంట్లో పేదరికం, ఆ వెంటనే పెళ్లి జరగడంతో ఆమె కల చెదిరిపోయింది. ఆ అప్లికేషన్ చూసిన సరస్వతిలో ఏదో తెలియని ధైర్యం వచ్చింది. ఎందుకు చదవకూడదు? పెళ్ళైతే చదువు ఆగిపోవాలా అని తనలో తానే అనుకుంది. ఆ రాత్రి గదిలో భర్త మోహన్తో తన మనస్సులోని మాట చెప్పింది. ఏవండి, నేనొక మాట అడుగుతాను, కోప్పడరు కదా? ఇప్పటికే ఆలస్యమైంది, తొందరగా చెప్పు. నేను మళ్ళీ చదువుకోవాలనుకుంటున్నాను. డిస్టెన్స్లో డిగ్రీ పూర్తి చేస్తాను. ఇంట్లో పనులన్నీ చేస్తూనే చదువుకుంటాను. దయచేసి వద్దనకండి. చదువా? ఈ టైంలో నీకు చదువు అవసరమా సరస్వతి? అమ్మ వింటే రచ్చరచ్చ చేస్తుంది. నాన్నగారి చివరి కోరికండి. నన్ను గ్రాడ్యుయేట్గా చూడాలనుకున్నారు.
నా దగ్గరున్న ఒకే ఒక్క బంగారు గొలుసు. అదమ్మి ఫీజు కడతాను. దయచేసి. భార్య కళ్ళలో ఆశను పట్టుదలను చూసిన మోహన్ కాదనలేకపోయాడు. సరే సరస్వతి, అమ్మని నేనొప్పిస్తాను, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ మాటిచ్చాడు. మరుసటి రోజు ఉదయం మోహన్, సరస్వతి ఇద్దరూ అనసూయమ్మ ముందు నిలబడ్డారు. మోహన్ భయంగానే విషయం చెప్పాడు. అది వినగానే అనసూయమ్మ, రాధిక పగలబడి నవ్వారు. ఏంట్రా నువ్వు చెప్పేది? చదువా? దీనికా? పెళ్ళై మొగుడు పక్కనున్నదానికి చదువెందుకురా? అత్తయ్య గారు చదువుకొని కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తారంట. అప్పుడు మనం వెళ్ళి కాళ్ల మీద పడాలి కాబోలు. ముందు వంటగదిలో పని సరిగ్గా చేయడం నేర్చుకోమనండి. లేదత్తయ్య గారు, నేనింట్లో పనులన్నీ చేశాకే చదువుకుంటాను. ఇది ఓపెన్ యూనివర్సిటీ, కాలేజ్కి వెళ్ళక్కర్లేదు. ఇంట్లోనే ఉండే చదివితే మాత్రం మా పరువేమవ్వాలి. అనసూయమ్మ చిన్న కోడలు పుస్తకాలు పట్టుకొని తిరుగుతుందని నలుగురు నవ్వరా? నా కొడుకు సంపాదన చాలక ఇది ఉద్యోగం చేస్తుందని అనుకోరా? అసలు ఈ ఆలోచన ఎలా వచ్చింది నీకు? చదువుకోవడం తప్పు కాదత్తయ్య గారు. చూసారా అత్తయ్య గారు, తప్పు కాదంట. ఎదురు సమాధానం చెప్తుంది. చదువు మొదలు పెట్టకముందే ఇంత పొగరుంటే రేపు డిగ్రీ పూర్తి చేస్తే మిమ్మల్ని ఇంట్లో నుంచి గెంటేస్తుంది. ఒరేయ్ మోహన్, నీ పెళ్ళాన్ని అదుపులో పెట్టుకో. ఈ ఇంట్లో ఉండాలంటే ఆ పుస్తకాల గోల వదిలేయాలి. లేదంటే ఇద్దరూ ఆ గడప బయట అడుగు పెట్టొచ్చు. ఇది నా ఆఖరి మాట. సరస్వతి గుండె ముక్కలైంది. మోహన్ తలదించుకొని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి సరస్వతి ఏమీ తినలేదు. ఆమె తన కలని వదులుకోవడానికి సిద్ధంగా లేదు. భర్త సాయంతో అత్తగారికి తెలియకుండా తన గొలుసమ్మి డిగ్రీకి అప్లై చేసింది. పుస్తకాలు కొనుక్కొని తెచ్చుకుంది. ఆమె అసలు పోరాటం అప్పుడే మొదలైంది. అనసూయమ్మ, రాధిక ఇద్దరూ సరస్వతిని మరింత దారుణంగా చూడటం మొదలెట్టారు. చలికాలం కావడంతో సరస్వతి రాత్రిపూట వంటగదిలోనో స్టోర్ రూంలోనో చిన్న దీపం పెట్టుకుని చదువుకునేది. అత్తయ్య గారు చూసారా, చిన్న కోడలు గారు రాత్రంతా దీపాలు వెలిగించి చదువుకుంటున్నారు. కరెంటు బిల్లు ఎవరు కడతారు? దాని పొగరనచకపోతే నా పేరు అనసూయమ్మే కాదు. ఇదిగో సరస్వతి, నీకు రాత్రిళ్ళు చదువుకోవడానికి చాలా ఖాళీ సమయం దొరుకుతున్నట్టుంది. ఈ రోజు నుండి ఆ పశువుల కొట్టం శుభ్రం చేసే పని కూడా నీదే. ఆవులకి గడ్డి కోయటం, పేడ తీయటం నువ్వే చెయ్యాలి. అత్తయ్య గారు. ఏంటి? చెయ్యి, మారు మాట్లాడకుండా చెయ్యి. సరస్వతి ఆ చలిలో ఆవు పేడ తీస్తూ కన్నీళ్లు పెట్టుకుంది. పగలంతా ఒళ్ళు విరిచేలా పనిచేసి రాత్రికి తీరిక లేకుండా పుస్తకం ముందు కూర్చుంటే నిద్ర ముంచుకొచ్చేది. కాని ఆమె పట్టు వదల్లేదు. తన కళ్ల ముందు తండ్రి ముఖం కదలాడేది. ఒకరోజు సరస్వతి తన నోట్స్ రాసుకొని పెరట్లో పెట్టటం రాధిక చూసింది. చిచి, ఈ కాగితాలు అని పక్కనే ఉన్న బూడిద తీసి ఆ నోట్స్ మీద చల్లింది. అయ్యో, గాలికి బూడిదంతా ఎగిరి నీ నోట్స్ మీద పడింది సరస్వతి. ఇక ఈ నోట్స్ దేనికి పనికిరావు కాబోలు. సరస్వతి కళ్ల ముందే తన కష్టం బూడిద పాలైంది. ఆ రాత్రంతా ఏడ్చి మళ్లీ ఆ నోట్స్ మొత్తం తిరిగి రాసుకుంది. అనసూయమ్మ వేధింపులు మరో రూపం తీసుకున్నాయి. ఇంట్లో కావాలనే ఉప్పు కారం డబ్బాలు దాచిపెట్టేది. ఏంటే సరస్వతి, కూరలో ఉప్పు లేదు? నీ ధ్యాసంతా ఆ పుస్తకాల మీదుంటే వంటెలా బావుంటుంది? చదువుకున్న దానివి కదా, కూరలో ఎంతుప్పెయ్యాలో కూడా తెలీదా? పానికి మాలిన చదువు. ఉప్పు డబ్బా ఎక్కడుందో వెతుకుపో. క్షమించండి అత్తయ్య గారు. అమ్మా, ఉప్పు డబ్బా నువ్వే కదా పొద్దున రాధిక గదికి తీసుకెళ్ళావు. అవునవును, తీసుకెళ్తే ఏంటి, పెళ్ళాన్ని వెనకేసుకు రావటం బాగా నేర్చుకున్నావు. ఇలా ప్రతిరోజు నరకం చూస్తూనే సరస్వతి పట్టుదలగా చదివింది. మొదటి సంవత్సరం పరీక్షలు దగ్గర పడ్డాయి. పరీక్ష ఫీజు కట్టడానికి సరస్వతి దగ్గర డబ్బు లేదు. ఏంట్రా మోహన్, జీతం తెచ్చావా? ఇటివ్వు. ఈ నెల రాధిక పుట్టింటికి వెళ్తుంది. దానికి చీరలు, నగలు కొనాలి. నీ సంపాదన దేనికి సరిపోవట్లేదు. అమ్మా, సరస్వతి పరీక్ష ఫీజు. మళ్ళీ మొదలెట్టావా? ఆ పరీక్షలు రాయడానికి కాదు, ఇంట్లో సరుకులు కొనడానికి డబ్బులు లేవు. వెళ్ళు. సరస్వతి ఆశలు చనిపోయాయి.
ఆ రోజు రాత్రి భోజనం చెయ్యకుండా పడుకుంది. కాని మోహన్ తన భార్య కలను అలా చావనివ్వలేదు. తన స్నేహితుడి దగ్గర అప్పు చేసి తెల్లవారుజామున సరస్వతి చేతిలో పెట్టాడు. ఇదిగో సరస్వతి, ఫీజు కట్టు. అమ్మకి తెలియకుండా జాగ్రత్త పడు. భర్త సాయంతో సరస్వతి మొదటి సంవత్సరం పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. కానీ ఆ మార్కుల లిస్ట్ ఇంట్లో చూపించే ధైర్యం ఆమెకు లేదు. అలాగే 2వ సంవత్సరం కూడా గడిచిపోయింది. ఇప్పుడు సరస్వతి ఆఖరి సంవత్సరం చదువుతోంది. అనసూయమ్మ, రాధిక వేధింపులు తగ్గలేదుగాని సరస్వతిలో భయం పోయి ధైర్యం పెరిగింది. సరిగ్గా ఆఖరి సంవత్సరం ఫైనల్ పరీక్షల రోజొచ్చింది. ఆ ఒక్క పరీక్ష రాస్తే ఆమె డిగ్రీ పూర్తవుతుంది. సరస్వతి ఉదయాన్నే లేచి పనులన్నీ చేసుకుని తలస్నానం చేసి దేవుడికి దండం పెట్టుకుని పరీక్షకి బయలుదేరింది. అత్తయ్యగారు, నేను పరీక్షకి వెళ్ళొస్తాను. అనసూయమ్మ ఏమీ మాట్లాడకుండా ముఖం తిప్పుకుంది. రాధిక, ఆల్ ది బెస్ట్, బాగా రాసి కలెక్టర్ అయ్యిరా. సరస్వతి ఆ మాటలు పట్టించుకోకుండా అడుగు బయటపెట్టింది. ఆ రోజు రాధిక భర్త రాజేష్ ఏదో వ్యాపారం విషయంలో మోసపోయాడు. నమ్మిన స్నేహితుడే కోట్ల రూపాయల ఆస్తికి సంబంధించిన కాగితాల మీద సంతకాలు పెట్టించుకొని ఉన్న ఇంటిని కూడా వేలానికొచ్చేలా చేశాడు. ఈ విషయం తెలియగానే అనసూయమ్మ గుండె పగిలింది. అయ్యో దేవుడా, నా ఇల్లు, నా ఆస్తి అంతా పోయిందా? రాజేష్, ఏం చేసావురా? ఏవండి, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి? రోడ్డు మీద పడాలా? లాయర్లు, అకౌంటెంట్లు అందరూ చేతులెత్తేశారు. అన్ని సంతకాలు మీరే పెట్టారు, చట్ట ప్రకారం ఏం చెయ్యలేమని తేల్చి చెప్పేశారు. కుటుంబం మొత్తం కుప్పకూలిపోయింది. సరిగ్గా అదే సమయానికి సరస్వతి తన ఆఖరి పరీక్ష రాసి ఇంటికి తిరిగొచ్చింది. ఇంట్లో పరిస్థితి చూసి నిశ్చేష్టురాలైంది. అంతా అయిపోయింది సరస్వతి, మనం రోడ్డున పడ్డాం. అన్నయ్యని మోసం చేశారు. సరస్వతికి విషయం అర్థమైంది. ఆమె ధైర్యంగా వెళ్లి ఆ లీగల్ కాగితాలను తీసుకుని చదవటం మొదలెట్టింది. ఆమె బీకాం, అందులోనూ బిజినెస్ లా, అకౌంటింగ్ ఆమె మెయిన్ సబ్జెక్టులు. చూసావా నా కర్మ, ఇక్కడ ప్రాణం పోతుంటే దీనికి ఆ కాగితాలు చదివే సరదా. ఆగండత్తయ్య గారు. గంటసేపు ఆ కాగితాలు క్షుణ్ణంగా చదివిన సరస్వతి ఒక్కసారిగా తలపైకెత్తింది. ఆమె కళ్లలో నీళ్లు లేవు, ఒక మెరుపుంది. బావగారు, మనం మోసపోయాం, కానీ ఓడిపోలేదు. ఏముందమ్మా ఇంకా? చూడండి, ఈ అగ్రిమెంట్లో సెక్షన్ 5 క్లాజ్ 2 ప్రకారం భాగస్వామికి తెలియకుండా ఆస్తుల్ని థర్డ్ పార్టీకి బదిలీ చేయకూడదు. కానీ వాడు చేశాడు. ఇది మొదటి తప్పు. సరస్వతి అలా మాట్లాడుతుంటే అనసూయమ్మ, రాధిక ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఇంకా ఈ బ్యాలెన్స్ షీట్ చూడండి, ఇవన్నీ ఫ్యాబ్రికేటెడ్ నెంబర్స్. మన కంపెనీ పేరు మీద లేని అప్పుల్ని ఉన్నట్టుగా సృష్టించి ఆ డబ్బుల్ని తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. ఇది స్పష్టమైన ఫోర్జరీ, ఫ్రాడ్. మనం వెంటనే పోలీసులకి ఫిర్యాదు చేసి కోర్టులో క్రిమినల్ కేసు వేయొచ్చు. నీకిదంతా ఎలా తెలుసు? ఇది నా ఫైనల్ ఇయర్ సిలబస్ అక్క, కార్పొరేట్ అకౌంటింగ్ అండ్ బిజినెస్ లా. సరస్వతి ఆ రాత్రంతా కూర్చొని ఆ మోసానికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని బయటకి తీసింది. మరుసటి రోజు భర్తతో కలిసి పోలీస్ స్టేషన్కు లాయర్ దగ్గరికి వెళ్ళింది. సరస్వతి ఇచ్చిన ఆధారాలు, ఆమె వాదన చూసి లాయర్ ఆశ్చర్యపోయాడు. సరస్వతి చదువు పుణ్యమా అని ఆ మోసం బయటపడింది. వాళ్లు కోల్పోయిన ఆస్తి తిరిగి దక్కింది. రాజేష్ జైలుకి వెళ్లకుండా బయటపడ్డాడు. ఆ రోజు సాయంత్రం ఇల్లంతా నిశ్శబ్దం. అనసూయమ్మ, రాధిక తలదించుకొని హాల్లో కూర్చున్నారు. సరస్వతి కాఫీ కప్ తీసుకొచ్చింది. అమ్మా సరస్వతి, నన్ను క్షమించు తల్లి. నిన్ను పని మనిషి కంటే హీనంగా చూశాను. నీ చదువుని హేళన చేశాను. కానీ ఈరోజు ఆ చదువే నా కుటుంబాన్ని, నా పరువుని నిలబెట్టింది. అవును, నా డబ్బు, నా అందం, నా అహంకారం ఏవీ ఈరోజు నన్ను కాపాడలేదు. నువ్వు చదివిన 4 అక్షరాలు మమ్మల్ని నిలబెట్టాయి. నీకు నేను చేసిన అన్యాయానికి నన్ను క్షమించు. అయ్యో అత్తయ్య గారు, అక్క, మీరు నాకు క్షమాపణ చెప్పకండి. మీరు నా కళ్ళు తెరిపించారు. మీరెంత అవమానిస్తున్నా నేనంత పట్టుదలగానే చదివాను. కొద్ది రోజుల తరువాత సరస్వతి డిగ్రీ రిజల్ట్స్ వచ్చాయి. ఆమె యూనివర్సిటీ టాపర్గా నిలిచింది. ఆ రోజు అనసూయమ్మ, రాధిక ఇద్దరూ కలిసి ఊరంతా స్వీట్లు పంచారు.
నా కోడలు సరస్వతి యూనివర్సిటీ ఫస్ట్ వచ్చింది. నా కోడలు చదువుకున్న సరస్వతి. ఆ రోజు చలికాలమే అయినా ఆ ఇంట్లో అందరి మనసులు వెచ్చగా ఉన్నాయి. సరస్వతి తన కలని నిజం చేసుకోవడమే కాకుండా తన చదువుతో ఆ కుటుంబం పరువు నిలబెట్టింది. చదువనేది కేవలం డిగ్రీ కోసం కాదు, జీవితంలో ఎదురయ్యే ఏ సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కోవడానికని నిరూపించింది.